ఈ రాత్రి మన మధ్యలో దేవుని దాసులు యవన కాలములో అనేక ప్రాంతాల్లో దేవుని చేత వాడబడుతున్న దేవుని దాసులు శామ్యులను మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. అన్నకి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. కొద్ది నిమిషాలు అన్న దేవుని మాటలు చెప్తారు. చప్పలు కొడుతూ మనం అన్నకి ఈ సమయాన్ని అప్పచెప్తాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. మన వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానులు ఒక నక్షత్రమును చూచి వారు వెంబడించినట్లుగా, ఆ ప్రదేశమునకు వచ్చినట్లుగా, ప్రయాణం చేసి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక నక్షత్రం అన్నప్పుడు ముగ్గురు వ్యక్తులకి సూచనగా కనబడుతూ ఉంది. ఈ నక్షత్రం అన్నప్పుడు మొదటిగా యేసు ప్రభులు వారు, రెండవదిగా చూస్తే సేవకుడికి సూచనగా ఉంది, మూడవదిగా ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అయితే ఈ యొక్క నక్షత్రము పని ఏమిటి, లేకపోతే ఈ నక్షత్రమును వెంబడిస్తే ఏం జరిగిద్ది, ఎందుకు వెంబడించాలి అనే దాని గురించి నేను ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ నక్షత్రమును చూసినప్పుడు వారికి ఏం కలిగింది, లేకపోతే ఏం చేశారు అని మనం చూసినట్లయితే మొదటిగా వారు ఆ యొక్క నక్షత్రమును చూసినప్పుడు వారికి దారి అనేది చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా అనేకులకి మార్గాన్ని చూపేటట్లుగా మనం ఉండాలి. యేసు ప్రభు ఎలాగైతే శిష్యులను పెట్టుకొని అనేకులకి బోధ చెప్పి అనేకుల్ని నడిపించినట్లుగా, దాని తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా ఎలాగైతే అనేకుల్ని యేసు ప్రభు యొద్దకు నడిపించారో, దాని తర్వాత విశ్వాసులైన వారు కూడా యేసు ప్రభు యొద్దకు నడిపించారో, అలాగ మనము కొత్త నిబంధన సంఘము వలె మనము కూడా ఈ రోజుల్లో ఈ యొక్క కృపాకాలంలో మనము కూడా అనేకుల్ని యేసు యొద్దకు నడిపించే నక్షత్రం వలె మనం ఉందుము కాక. హల్లెలూయా. మనము ఒక నక్షత్రం వలె ఉండాలి. యేసు ప్రభు ఒక నక్షత్రము వలె ఉన్నాడు. దాని తర్వాత అపోస్తులు ఒక నక్షత్రము వలె ఉన్నాడు. మనము కూడా ఒక నక్షత్రము వలె అనేకులను నడిపించే రీతిగా మనము ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఆ నక్షత్రమును చూచినప్పుడు వారికి ఏం కలిగింది అనేది మనం చూసినట్లయితే, మొదటిగా ఆ నక్షత్రం అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఆ నక్షత్రమును చూచిన వారికి ఏం కలిగింది, వారి యొక్క పని ఏమిటి అనేది మనం చూద్దాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ నక్షత్రము యేసు ప్రభు చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనిషిని చూసినట్లయితే మనము యేసు ప్రభు యొక్క చేతి పని అయి ఉంటున్నాం. మనం చూసినట్లయితే ఆది కాండంలోనే మనం చూసాం, ఆయన యొక్క చేతితో మనల్ని నిర్మించాడని, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడని. కాబట్టి మన జీవితంలో ఆయన చేసుకొనిన మనం నక్షత్రము వంటి వారం అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నక్షత్రము దేవుని చేతిలో ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రము దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంది. ఆ నక్షత్రము దేవుడు ఎన్నుకొనిన ఒక నక్షత్రము వలె మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము దేవుని పని చేయుటకు ఈ నక్షత్రముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనము చూస్తూ ఉన్నాం వాక్యములో. నశించిపోచున్న వారిని అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించుటకు దేవుడు మనల్ని కార్యంలో మనము జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానులకు మొదట వారికి ఏం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానులని చెప్పుకుంటున్నారు కానీ వారికి జ్ఞానం లేదు. ఈ రోజుల్లో మనము కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్న మనము కూడా ఏంటంటే, నేను జ్ఞానిని, నాకు చాలా తెలివి ఉంది,
నాకు చాలా శక్తులు ఉన్నాయి, చాలా రకాల స్వభావాలు ఉన్నాయని చెప్పేసి మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కానీ బడాయిగా, కానీ మనకి జ్ఞానము లేదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ జ్ఞానులకి మొదటిగా మనం చూసినట్లయితే వారికి జ్ఞానము లేకనే దేవుడు వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుడిని వెంబడించాలంటే ఎవరు వెంబడిస్తారు? జ్ఞానం ఉన్నవారా లేనివారా చెప్పండి? జ్ఞానం ఉన్నవారు దేవుడిని వెంబడిస్తారు. వారికి దేవుడు వెంబడించిన తర్వాతనే వారికి జ్ఞానం వచ్చింది. ఎందుకంటే మరలా నక్షత్రమును చూసిన తర్వాత వారు ఆ మార్గాన్ని వెళ్ళారా, లేకపోతే యేసుప్రభుని చూసిన తర్వాత వేరొక మార్గాన్ని వెళ్ళారా? చెప్పాలి. ఆ నక్షత్రమును చూసి వారు యేసుప్రభు యొద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ నక్షత్రమును చూసి ఆ యేసుప్రభుని చూసి ఆ మార్గానే వెళ్ళిపోయారా, లేకపోతే వేరొక మార్గాన్ని వెళ్ళారా? వేరొక మార్గాన్ని వెళ్ళారు. ఎందుకు? ఆ నక్షత్రము లేకపోతే దేవుడు వారికి చెప్పాడు ఏమని, ఈ మార్గాన్ని మీరు వెళ్ళకూడదు, వేరొక మార్గాన్ని మీరు వెళ్ళాలి అని. ఎందుకంటే వారికి అప్పటి వరకు యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా వారికి జ్ఞానం లేదు. యేసు ప్రభు యొద్దకి వచ్చేంత వరకు కూడా వారికి తెలివి లేదు. ఆ తర్వాత వారికి జ్ఞానం అనేది వారికి అనుగ్రహించబడింది. వారు జ్ఞానులను చెప్పుకుంటూ ఉన్నారే కానీ వారికి జ్ఞానం అనేది లేదు. ఈరోజు మనుషులుగా మనం కూడా చాలామంది బయట చూసినట్లయితే మేము జ్ఞానులు, లేకపోతే మేము పేరు ప్రఖ్యాతి కలిగిన వారమని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారికి నిజంగా చెప్పాలంటే జ్ఞానం అనేది లేదు. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే ఆ నక్షత్రం దగ్గరికి వచ్చిన వారికి, అనగా యేసు ప్రభు యొద్దకి వచ్చిన వారికి ఏమనుగ్రహించబడుతుంది? జ్ఞానం అనుగ్రహించబడుతుంది. వారికి తెలివి లేకనే వచ్చారు కాబట్టి వారు దాని తర్వాత జ్ఞానంతో వారు తిరిగి వెళ్ళినట్లుగా మన జీవితంలో మనము కూడా జ్ఞానముతో బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఎందుకు ఆయన మనల్ని ఒక నక్షత్రముగా, ఆయన చేతి పనిగా మనల్ని చేసుకున్నాడంటే అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి, మనం జ్ఞానముగా బ్రతకటానికి. అందుకే మనం చూస్తాము దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అనేకులను ఆయన వైపు త్రిప్పటానికి, ఆయన వైపు నడిపించటానికి. అనేకులను పాపములు నశించిపోచున్న ఆ యొక్క జనులను మనం నడిపించడానికి దేవుడు ఈరోజు ఒక నక్షత్రముల వలె మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో మొదటిగా మనము అనేకులను నడిపించటానికి దేవుడు మనకి జ్ఞానమును అనుగ్రహించి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూస్తే ఈ నక్షత్రమును ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ నక్షత్రము అంటే మనం అని చెప్పుకున్నాం. ఈ నక్షత్రం పని ఏంటో మొదటిగా మనము అనేకులను నడిపించే విధముగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన 48వ అధ్యాయం 3వ వచనం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నక్షత్రమును ఎందుకు చేశాడు దేవుడు? రెండవదిగా స్తుతించటానికి, లేకపోతే ఆరాధించటానికి, ఆయనను మహిమపరచటానికి దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నక్షత్రం పని మొదటిగా ఆయన జ్ఞానముతో నింపి ఆయన పని చేసేటట్లుగా దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఈ నక్షత్రమునకు దేవుడు అనుగ్రహించింది ఏంటంటే ఆయన్ని స్తుతించటానికి, ఆయన్ని ఘనపరచటానికి, ఆయనను మహిమపరచటానికి ఈ నక్షత్రమును దేవుడు చేశాడని మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మనం చూస్తే ఈ నక్షత్రము చేయాల్సిన పని చేయకుండా ఒకరోజు ఏం చేసింది? యెషయా గ్రంథంలో చూడండి 14వ అధ్యాయం 13వ వచనం. ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే దేవుని నక్షత్రం అని చూస్తూ ఉన్నాం. దేవుని నక్షత్రం పైగా నన్ను నేను హెచ్చించుకుందును. దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన మహిమను, దేవునికి రావాల్సిన ఆ యొక్క స్తుతిని దేవునికి రాకుండా సాతానుగాడు దొంగిలించాలని, ఆయన్ని గణపరుచుకోవాలని అక్కడ చూశాడు. కానీ సాతానుగాడిని ఆయన యొక్క ఆలోచన ఎరిగి దేవుడు ఏం చేశాడంటే అతన్ని క్రిందకు తోసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేవునికి మాత్రమే స్తుతి చెల్లించాలి,
దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి. అలాగా కాకుండా మనల్ని మనం హెచ్చించుకొనకుండా మనం బతికినట్లయితే దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని నిలుపునుగాక. ఆమేన్. కాబట్టి మనం దేవుని చేతిలో ఉంచబడిన ఆ యొక్క నక్షత్రం వలె మనం ఉండాలి. మూడవది నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన ఆ యొక్క స్త్రీ కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ అన్నప్పుడు ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ యొక్క నక్షత్రము లేకపోతే ఈ యొక్క స్త్రీ ఎవరి మీద నుంచుంది? చంద్రుని మీద నుంచుంది. చంద్రుడు అన్నప్పుడు ఎవరు? యేసు ప్రభుల వారికి సూచనగా కనపడుతుంది. యేసు ప్రభుల వారి మీద ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే నిలబడింది. ఎలాగ నిలబడింది? ఒక కిరీటాన్ని ధరించుకొని. ఆ కిరీటం మీద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 12 నక్షత్రాలు అంటే అపోస్తులు. ఈ యొక్క అపోస్తుల బోధలను ఉపదేశములను ఈ యొక్క సంగమనబడుచున్న నక్షత్రము నిలబడాలి. అలాగే నిలబడినట్లయితే దేవుడు ఒక నక్షత్రముగా మనల్ని వాడుకొని అనేకులు మన దేవుని వైపుకు త్రిప్పేటట్లుగా మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడని నేను ఈ మాటలు తెలియజేస్తూ మీకు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఒక నక్షత్రం వల్లే మేము ఉండాలని ప్రభువా మీరు మాకు తెలియజేసినందుకే నీకు స్తోత్రం. అయినా ఈ నక్షత్రం మీరు ఎందుకు చేసుకున్నారో, ఈ నక్షత్రములో ఏ క్వాలిటీస్ ఉండాలో ప్రభువా, ఏ లక్షణాలు ఉండాలో మీరు మాకు తెలియజేసినందుకే నీకు స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, మేము ఒక నక్షత్రముగా ఉన్న మేము అనేకులను నీ వైపుకు త్రిప్పేటట్లుగా ఉండాలని మీరు మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ నక్షత్రము ప్రభువా అనేకులకి ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా ప్రభువా మీరే కృప చూపించండి ప్రభువా. అపోస్తల బోధలో నిలబడి నాయనా నీ యొక్క సహవాసంలో నాయనా ఉండినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.